ఇజ్రాయెల్ పాలస్తీనా గాజాపై చేస్తున్న మారణకాండను వెంటనే ఆపాలని ఈ దాడులను నిరసిస్తూ సోమవారం నల్గొండలోని సుభాష్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం సిపిఐ జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నెల్లికంటి సత్యంలు మాట్లాడారు. ఇజ్రాయెల్ పాలస్తీనా గాజాపై చేస్తున్న మారణకాండను వెంటనే ఆపాలని ఈ దాడులను నిరసిస్తూ సోమవారం నల్గొండలోని సుభాష్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం సిపిఐ జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నెల్లికంటి సత్యంలు మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఈ దాడులను ఆపాలని, ఇజ్రాయెల్పై ఒత్తిడి తేవాలని కోరారు. సామ్రాజ్యవాద అమెరికా అండదండలతో ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణ పూరిత యుద్ధ దాడులతో పాలస్తీనా అతలాకుతలం అయిందని, ఉద్దేశపూర్వకంగానే పాఠశాలలు, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అత్యంత క్రూరమైన యుద్ధం వల్ల దాదాపు 41,000 మంది పాలస్తీయన్లు మరణించారని చెప్పారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే సమిధులయ్యారని, వీరే కాకుండా భవనాలు, పాఠశాలల క్రింద మరో 10,000 మంది సమాధి అయ్యారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ పౌరులు హత్యలు, అత్యాచారాలు, దాడులు, కిడ్నాప్లు వంటి అత్యంత హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. అంతర్జాతీయ న్యాయస్థానం దాడులు ఆపాలని కోరినప్పటికీ ఇజ్రాయెల్ పెడచెవిన పెట్టిందని, ఈ దుశ్చర్యకు వ్యతిరేకంగా పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించాలని ప్రజలు, ప్రజాతంత్రవాదులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ నాయకులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, ఎల్ శ్రవణ్ కుమార్, పబ్బు వీరస్వామి, బండ శ్రీశైలం, జి రామచంద్రం, చినపక్క లక్ష్మీనారాయణ, టి వెంకటేశ్వర్లు, మహమ్మద్ సలీం, బి నరసింహ, గంజి మురళీధర్, ఎన్ రామలింగయ్య, పి నర్సిరెడ్డి, మురళి, తుమ్మల పద్మ, చాపల శ్రీను, దండెంపల్లి సత్తయ్య, రమేష్, మల్లం మహేష్, అక్బర్, కుంభం కృష్ణారెడ్డి, లెనిన్, నలుపరాజు, సైదులు, సుజాత, మన్నం భిక్షం, బొల్లు రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.